కరీంనగర్లో సంచలనం సృష్టించిన పీఎంజే దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. నిందితుడు మహారాష్ట్రలోని పూణే జైలులో శిక్ష అనుభవించిన షాబుద్దీన్గా గుర్తించారు. మహారాష్ట్ర పోలీసుల సహకారంతో నిందితుడిని గుర్తించారు. నిందితుడి గత నేర చరిత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అతని కోసం మహారాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కరీంనగర్లో సంచలనం సృష్టించిన పీఎంజే దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. నిందితుడు మహారాష్ట్రలోని పూణే జైలులో శిక్ష అనుభవించిన షాబుద్దీన్గా గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం. సంపత్, కరీంనగర్ పిఎన్జి జ్యువెలర్ చోరీ కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఈ భారీ దొంగతనానికి సంబంధించి ప్రధాన నిందితుడిగా షాబుద్దీన్ ను పోలీసులు గుర్తించారు. గతంలో మహారాష్ట్రలోని పూణే జైల్లో శిక్ష అనుభవించి విడుదలైన అతడు బోరెపల్లి పరిధిలో పలు నేరాలకు పాల్పడినట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ కేసులో మొత్తం 5 నిందితులు ఉన్నట్లయితే పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. వారిలో మిగతా 4కి షాబుద్దీన్ నాయకత్వం వహించినట్లయితే పోలీసులు భావిస్తున్నారు. మహారాష్ట్ర పోలీసుల సహకారంతోనే ప్రధాన నిందితుడిగా గుర్తించినట్లు అధికారులు తెలుపుతున్నారు. భారీ దొంగతనానికి పాల్పడ్డ రోజే దుండగులు మహారాష్ట్ర ప్రాంతాలకు పారిపోయినట్లు సమాచారం అయితే ఉంది. దీంతో తెలంగాణ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో అక్కడి పోలీసుల సహాయంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పక్కా ప్రణాళికతో కరీంనగర్ నగరం నడిబొడ్డున తుపాకులతో జ్యువెలరీ షాప్ లో చొరబడి భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు దోచుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్నట్టు పోలీసులు అయితే చెప్తున్నారు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ అజీం.